ఫ్లిప్కార్ట్ డెలివరీ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ ఒకసారి చెక్ చేద్దాం. డెలివరీ పర్సన్ ఇప్పుడే తెచ్చారు, అన్బాక్స్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఫస్ట్ టైం పెట్టాము ల్యాప్టాప్స్, అంటే డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకున్నాము. ల్యాప్టాప్ ఫస్ట్ టైం ఆన్లైన్లో పర్చేజ్ చేయడం. అంతకుముందు షోరూంలోనే షాప్స్లో తీసుకునేవాళ్ళం. అది ఎట్లా తీసుకోవాలి, ఎలా అన్బాక్స్ చేస్తారో ఒకసారి వీడియో ఇప్పుడు లైవ్లో పెడుతున్నాం. ఫ్యూచర్లో ఎవరన్నా కొనే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి. సెల్లర్స్ ఆన్లైన్లో పెట్టి తీసుకుంటున్నారా? ఓకే, వాళ్ళకి ఆఫర్ వస్తే తర్వాత అనుకుంటారు ఇది అయిపోయిన తర్వాత. చెక్ చేసి స్క్రాచెస్ లాంటివి ఏమైనా ఉన్నాయి మొత్తం చెక్ చేసి. ఇప్పుడు పవర్ ఆన్ చేసి చూసుకోవచ్చు. అది అడాప్టర్ పెట్టి చెక్ చేసుకోవాలి, కరెక్ట్ పవర్ వస్తుంది. స్క్రాచెస్ అలాంటి చెక్ చేస్తే లోపల చార్జర్ చేస్తే కాన్ఫిగరేషన్ అంతా ఒకటి నా చూడు. కాన్ఫిగరేషను సరే, అది ఆన్ చేసి మ్యాక్సిమం కేసులో డిఫాల్ట్ అక్కడ ఫ్యాన్ కూడా సెటప్ చేయాలనుకుంటుందా? సెటప్ ఏం చేస్తే ఆల్రెడీ విండోస్ చేసి ఉంటుంది. అది మార్చారు ఎస్ఎస్ లోపల అంతా స్పేస్ డివైడ్ చేసి అది ఫార్మాట్ చేస్తుందా? ఏదో చేశారు అది విండోస్ ఇన్స్టాల్ చేసి వచ్చి ఉంటుంది. ఇది విండోస్ ఇన్స్టాల్ చేసే ఉంటుంది. అది అంటే డ్రైవ్ డివైడ్ చేసినట్టున్నారు. డ్రైవ్ బూట్ అవుతుంది చూడండి. కానీ అది కొంచెం డిస్ప్లే వచ్చాక డెలివరీ పర్సన్కి మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చిన ఓటీపీ, డెలివరీ ఓటీపీ చెప్తే వాళ్ళ డెలివరీ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే. ఇంకా